అందరూ ఏం చేస్తానంటే ఇక్కడ జర్మనీ చదువుకోవడానికి వస్తానని చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులు ఏం చెప్పనా, ఇండియాకి ఎవరో ఒకరు ఫోన్ చేస్తాం, మేము కన్సల్టెన్సీ చేస్తాం, మీకు రావాలంటే ఏం చేయాలి చూపిస్తాం అని చెప్పి మొత్తం అది చేస్తాం. సో ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఏం బ్రో స్పెషల్ ఈ రోజు? వేడి వేడి అన్నం పప్పు కంప్లీట్ ఆడేదో చెప్పాను నువ్వు చెప్పు. వేడి వేడి అన్నం ఏంది నీ ఒపీనియన్ చూడు ఒకసారి. హాయ్ గాయ్స్, హలో. ఈరోజు మన జోష్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈరోజు మనోడు గృహప్రవేశం వేరే ఇంటికి వెళ్తున్నాడు. సో లాస్ట్ టైం ఈరోజు మనకి పార్టీ ఇస్తున్నాడు. చూడండి, దాత అన్నదాత సుఖీబావ. చూసారా, రాగాలని కడుపులో ఆకలేసిద్ది అని చెప్పి మనోడు మన కోసం సూప్ బాయిల్ అవుతుంది. అదేం సూప్ బ్రో? మిక్స్డ్ సూప్. ఏం మిక్స్డ్ సూప్? ఏమేం కలిపేదంట? పాస్తా మసాలా, ఏం మసాలా ఉంటే ఆ మసాలా ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చెప్పడానికి? ఈడు చూసావా, ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుతానికి వచ్చావు, కన్సల్టెన్సీ కోసం వచ్చావా? కాదు, ఇక్కడ అందరూ ఏం చేస్తానంటే ఇక్కడ జర్మనీ చదువుకోవడానికి వస్తానని చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులు ఏం చెప్పనా, ఇండియాకి ఎవరో ఒకరు ఫోన్ చేస్తాం, మేము కన్సల్టెన్సీ చేస్తాం, మీకు రావాలంటే ఏం చేయాలి చూపిస్తాం అని చెప్పి మొత్తం అది చేస్తాం. పార్ట్ టైం కూడా అదే డబ్బులు కదా బ్రో, ఇది వ్యాపారం. ఏమంటావు, నీ ఒపీనియన్ దాని మీద? ఎప్పుడు చేస్తున్నావు బిజినెస్ స్టార్ట్? ఏమనుకున్నా, పానీపూరియా మసాలా పూరియా? ఫ్రైడ్ రైస్ షాప్ అంట. జర్మనీలో ఎవరికైనా మంచి ఫ్రైడ్ రైస్ కావాలంటే జోష్ దగ్గర రండి. సో ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఏం బ్రో స్పెషల్ ఈ రోజు? వేడి వేడి అన్నం పప్పు కంప్లీట్ ఆడేదో చెప్పాను నువ్వు చెప్పు. వేడి వేడి అన్నం స్పైసీ చికెన్ కర్రీ, వావ్ కొత్త కొత్త లాడుతుంది. సారీ లివర్ ఫ్రై, బగారా రైస్, ఆనియన్ సలాడ్. ఇది తప్పు. వేడి అన్నం కంప్లీట్ తెలుగు అథెంటిక్ మీల్స్. ఏమండి దాంట్లో? అన్నం, పప్పు, మ్యాంగో పికిల్, గీ, పొటాటో కర్రీ, చిప్స్. అది మర్చిపోయావు. సూప్, అది ఇది క్యాలీఫ్లవర్ ఫ్రై, క్యాలీఫ్లవర్ పకోడీ ఫ్రై. నెక్స్ట్ ఇంకోటి మర్చిపోయావు బ్రో, పాయసం, మెయిన్ పాయసం. సో స్టార్ట్ అయింది మనోడు దీక్షిత్. ఎప్పుడు వస్తానని చెప్పాడు? 3 గంటల అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? సామాన్లు తీసుకొచ్చి రూమ్ లోకి వెళ్ళి నిద్రపోతున్నాడు, ఇక్కడ తీసుకురాకుండా ఉండటానికి. బ్రో నువ్వు వచ్చేది కుకింగ్ అని చెప్పి నిద్రపోవాలి ఎవడన్నా. ఇగో నువ్వు రాగానే నీకోసం సూప్ తయారు చేసి పెట్టాను, తాగాలి నువ్వు. అదిగో తాగి ఈ రూమ్ చూసారా, చెత్త కుప్ప లాగుంది. ఎందుకంటే రేపు పొద్దున ఈ రూమ్ మానేస్తారు కాబట్టి ఎంత నాశనం చేయగలిగితే అంత నాశనం చేసి వెళ్తాడు మనిషి. మా నోటి నాశనం చేస్తానికి ఈ రూమ్ చూడండి ఒకసారి. రూమ్ ఎట్టయినా కానీ బయట వ్యూ మాత్రం అదిరిపోయింది. చీకట్లో ఏం కనపడదా బ్రో? చందమామ ఎట్టుంది సూపు? తాగి చూడు. నమ్మొచ్చా? డైలాగే నమ్మొచ్చా అని. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండగ ఒళ్ళు నరక కసిగా గొంతు కొరక. ఏంది నిజం? నువ్వు అసలేంటి చెప్పు, నువ్వు అబద్ధాలు చేయకూడదు. ఆయన ఏం చేశాడు సార్, నువ్వు పాస్తా మిక్స్ తెచ్చినావు గుర్తుంది కదా, అట్లాంటిది ఓన్లీ పౌడర్ ఉంది. ఆ పౌడర్ 10 సార్లు చెప్పినా బ్రో అది సూప్ పౌడర్ కాదు అని చెప్పి దాన్ని వేసి బ్రో టేస్ట్ ఎట్టుంది? మా కష్టాలు జీవితం, జోష్ కష్టాలు జీవితం. ఉద్యోగం కావాలా? కుదరదు, సీవీ కావాలి, మంచి సీవీ కావాలి దానికి. చెఫ్ రెడీ అయిపోతున్నాడు. మా ఇండియాలో కాదు, కొంచెం అబ్రాడ్కి వచ్చినప్పుడు చెఫ్ అని తెలియాలంటే ఇది కట్టుకునే తెలుస్తుంది, కాబట్టి తెలియదు. బాగుంది కానీ బాలేదు. సో గాయస్ మనం చూసినామంటే మన షెఫ్ మన కోసం పాయసం వండుతారంట. విల్ సీ. పాయసం అని చెప్పి కాలీఫ్లవర్ చూపిస్తాను. కాలీఫ్లవర్ పాయసం రేపు వచ్చిన కాలేజీ పాయసం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే. పాయసం చల్లబడిపోయింది. సరే చెఫ్
సాటి జనాల బ్లాగ్ అలా జోష్ అదిగోండి మా జోష్. పొటాటో కర్రీ పప్పు అయిపోయింది. పొటాటో కర్రీ అవ్వాలి. లాస్ట్లో చేద్దాం అది. కాలీఫ్లవర్ ఫ్రై కూడా చేయాలి. ఏం సిగ్గుపడుతున్నా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకోండి మా వాడు ఇప్పుడు కన్సల్టెన్సీ పెట్టాడు. కన్సల్టెన్సీ పేరేం పేరు? జోష్తో ఘోష్ లవా కన్సల్టెన్సీ. ద మోస్ట్ అవైటెడ్ ఐటమ్ ఇస్ స్టార్టెడ్. మన ఊర్లో పాయసం చేస్తాం వేరు, బయట ఊరికి వచ్చి పాయసం చేస్తాం వేరు. దట్స్ వై దిస్ మచ్. ఏం ఐటమ్స్ లేకపోయినా కానీ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. దేనికి పనికి రాకుండా పోతుంది. లేదు వాళ్ళకి కన్నులు వేసుకుని బతకాల్సి వస్తుంది. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అరిటాక దానికోసం ఎడకెళ్ళాలి. ఉన్నారని అవుతా. దీనికోసమే ఏవో చేసి వచ్చా, దానికోసం ఇంకా ఎడకెళ్ళాలి. ఏముంది, ఏదో ఒక ఆకులు రాలిపోయి ఉండే ఏరుకొచ్చుకోపో. అదే అరిటాక అనుకో. చాలా ఆకులు రాలిపోయి ఉన్నాయి బయట వచ్చేటప్పుడు ఆల్రెడీ. మనం కూడా అనుకొని ఉంటా ఉంటాడు. పనికి మన వాళ్ళు ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి డైలీ ఏదో ఒకటి చేసుకుంటున్నారు. నాకు పెట్టకుండా తింటున్నారు, వాసన తట్టుకోలేకపోతున్నారు అని. ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం అడ్వాంటేజ్, ఇక్కడ తెలుగు ఎవరికి రాదన్నమాట. సో మనం ఏమన్నా జోక్స్ కామెంట్ చేసుకోవాలంటే మనం వేసుకోవచ్చు. అదొక డైలాగ్. మా వాడు అడిగిపోయిన టేప్ రికార్డు లాగా. ఆయన నమ్మమాకండి, అసలు ఎవరైనా నమ్మొచ్చు. చూసారా వాడి గురించి వీడు కూడా ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు. అప్పుడు ఇదిగో ఎవడన్నా కన్సల్టెన్సీ అంటే మొత్తం ప్రాసెస్, చేసినా డబ్బులు తీసుకుంటారు. మా వాడు ఏంటంటే అది ప్రాసెస్ మొత్తం అయిపోయింది, కాలేజ్ సీట్ వచ్చేసింది, అన్నీ వచ్చేసింది. వాడికి వీసా అప్లై చేసుకోవాలి తెలియట్లా. సో వీసా అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ తీసుకొని ఫామ్ ఫిల్ చేయడానికి 5,000 అడిగాడు. మనిషి దుర్మార్గుడు మీరే అర్థం చేసి జూమ్ చేస్తున్నా చూడండి అట్టుగా. ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే నివరకు పైన నిప్పు, నీ అబ్బా జఫా. మొత్తం చేసావా? నేను ఈజీ చేస్తా, ఇది 10 నిమిషాలు వెళ్ళి పడేస్తా పక్కన. ఏమనుకుంటున్నావు? ఆల్రౌండర్ డైలాగ్ వేసుకున్నాడు సొంతంగా. ఆల్రౌండర్ ఎవరు చెప్పట్లా, నేనే చెప్పుకుంటా. నేనే లేపుకుంటా. ఇండియాలో పునుగులు వేస్తున్నట్టు. పునుగులు కాదు, చికెన్ పకోడీ వేసి ఫీలింగ్ వస్తుంది నాకు. సెట్ అయిపోయింది. ఇంకా పాయసం ఒకటి మిగిలింది, కంప్లీట్ చేస్తే అయిపోయింది. ఆల్ థ్యాంక్స్ టు చెఫ్. ఎందుకు ఇవన్నీ అనుకుంటున్నాడు? ఆల్ థ్యాంక్స్ టు చెఫ్. లాస్ట్ ఈరోజు ఇక్కడ మేమేం ప్లాన్ చేస్తున్నాం అంటే ఒక బండి దెంగేద్దామని. అటండి అయ్యో ముందే చెప్పాలి కదా. అయ్యా అది ఇది మందేనా? మందే. జర్మనీలో పకోడీ, ఒకటి పకోడీ వేస్తాం, ఒకటి పకోడీ తీస్తాం. తిప్పు బ్రో వచ్చి మన దగ్గర షుగర్ లేదు కాబట్టి కండెన్స్డ్ మిల్క్, స్వీట్ వచ్చేంతవరకు కండెన్స్డ్ మిల్క్ వేసేవాళ్ళు. ఈ కండెన్స్డ్ మిల్క్ కోసం ఎంత తిరిగాం ఒక ఆఫ్లైన్లో. మీరు ఇందాక చూసుంటే ఒక గిన్నె, ఇప్పుడు 2 గిన్నెలు పట్టలేదు కదా. కష్టాలు ఏంటంటే గిన్నెలు ఎక్కువ ఉండవు కాబట్టి అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నె పట్టలేదు కాబట్టి 2 గిన్నెలు పాయసం చేయాల్సి వస్తుంది. బ్రో ఇండియా నుంచి వచ్చిన పెద్ద గిన్నెలు కావచ్చుగా. ఏం మనిషి తెప్పిస్తా, పార్సల్ వేయించాడు. ఏం మనిషి మనం ఆన్ చేయకుండా అంతే పెట్టేసా. One eternity later. పాయసం, పప్పు, పొటాటో, ఎగ్స్ ఫ్రై, తోటకూర, రైస్, పాలకూర, ఏదో కూర. ఏదో డ్రామాలో జోడించుకుంటా. బ్రో పాయసం అంటే వచ్చింది బ్రో, ఆదంటికి ఇండియన్ స్టైల్లో వచ్చింది బ్రో. పాయసం అంటుంది తిని చెప్తా.
కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. అది ఇంకా తెస్తే డబ్బా అయిపోయింది ఇంక కాదు మానవాడు మొత్తం అన్ని కలిపేసి పప్పు అయిపోయింది, అన్ని A to Z మొత్తం కంప్లీట్. బ్రో కంట్లో నీళ్ళు వస్తుంది, తుడుచుకో బ్రో. ఏంది ఒపీనియన్ చూడు ఒకసారి. పా, పా, పా. చాలా ఇక మనోడి నార్త్ ఇండియన్, కానీ ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రం అదిరిపోతుంట. అది ఇగో మనోడు దీని మాత్రం వదలట, పాయసం మాత్రం. వెయిటింగ్ బ్రో, నీ ఒపీనియన్ ఏంది బ్రో? మాట్లాడలేవు. చాలా కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి అందరికి. ఇగో పాలకూర మనోడు వేసాడు, మనోడు హెల్త్ కాన్షియస్. ఏముంటే మొత్తం మన ఇండియా ఆంధ్రాలో కలిపోయింది, నటి కలిపి పచ్చడి, పప్పు, బంగాళదుంప. నువ్వే తినాలి అది. నో వాట్, నెల అయింది కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. 3 వారాలు అయింది బ్రో. నా డైలీ బిర్యానీ తిని సెట్ అవ్వాలి. ఈరోజు ఎన్ని తిన్నా కానీ ఫుల్ కడుపు నిండిపోయింది బాగా. సెట్.